అసలు మన తెలంగాణ అంటే ఈ షెయిపాటోలకు ఎందుకింత కన్నమంట ఎందుకింత కడుపుమంట గా కర్ణాటక రాష్ట్ర ఎంపీ తేజస్వి సూర్య మన తెలంగాణ ఉద్యమం మీద మన రాష్ట్రం మీద ఎట్లా ఇసంగక్కిండో మీ అందరికీ ఎరికే కదా. ఇంటుంటేనే మనకు మస్తు కోపం వచ్చింది. కానీ ఆడనే ఉన్న పువ్వు పార్టీ ఎంపీలకు మాత్రం శీవ ఊటినట్టు కూడా లేకపా గదే మస్తు బాధ అవుతున్నది. ఇక ఇది చాలదని దిక్మాల మాటలు మాట్లాడిన ఈ తేజస్వి సూర్యానే ఇంకా వెనకేసుకొస్తున్నారు మన ఎంపీలు. ఏమనాలి ఈ సంటోలను? If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. గీ సప్పు మాటలే కదా మన తెలంగాణ ఉద్యమాన్ని మన రాష్ట్రాన్ని ఎక్కిరించింది. ఈ మహానుభావుడు ఇట్లా ఇసంగాకుతుంటే మన తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లోనే ఉన్నారు. మరి గట్లా మాట్లాడుతుంటే ఏం చేయలే? అసలు సభనే నడవకుండా చేయాలి. బీఆర్ఎస్ ఉంటే బాజాప్త గట్లనే చేసు. సాక్షాత్తు ప్రధాని మోడీ సారు అమిత్ షా సారు అప్పట్లో గిసంటి మాటలు మాట్లాడితేనే బీఆర్ఎస్ పెద్ద లడాయి చేసింది. మరి ఇప్పుడు ఈ పువ్వు పార్టీ వాళ్ళు ఏమంటారో ఎరికేనా? ఈ తేజస్వి మాటలకు అగో తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ చూడురి. మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడగానే పట్టుకునే దానికి కోతికి బెల్లం చుక్క బెల్లమా కొబ్బరి కోతికి కొబ్బరి చోకినట్టు ఒంటిగా మీద ఏదో మాట్లాడుతూ పోతున్నారు. అగనట అసలు ఏమన్నా ఎన్కేసుకొస్తుండా? ఏ తేజస్వి సూర్య మనసులో ఉన్నది గది కాదు. ఒకటి చెప్తే ఇంకో తీర్లా అర్థం చేసుకున్నారు. గిట్లా తప్పులు తీయద్దని ఉల్టా తెలంగాణ జనానికే శుద్ధులు చెప్తుండు. ఇక సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అయితే అసలు తేజస్వి సూర్య ఉద్యమాన్ని అవమానం చేయలే తప్పు ముచ్చట చెప్పనే అన్నట్టే మాట్లాడిండోళ్ళ. మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. సార్కత గట్లున్నది. ఇక ఈ మాటలకు తెలంగాణ అంతా గరమయ్యే వరకు అలా మళ్ళా తెల్లారే మాట మార్చిండు కిషన్ రెడ్డి సారు. మళ్ళీ ఏమన్నాడో ఈనుర్రి. అది రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్న, నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్తాను? పొరపాటు జరిగింది, దాని తప్పైందని ఒప్పుకున్నాడు ఆయన. అగో తేజస్వి సూర్య సారీ చెప్పిండట, కిషన్ రెడ్డి సార్ కూడా సారీ చెప్పిండట. కాదు అసలు ఈ తేజస్వి సూర్య చెప్పిండా నోళ్ళ పార్లమెంట్లో గన్నిగనం మాట్లాడినోడు పార్లమెంటులో సారీ చెప్పలే కదా. ఆయన చెప్పలే. ఆయన వంతుకు మన కిషన్ రెడ్డి సారు మనకు అడ చెప్తుండు. ఇక చెప్పు కథ. నిజం చెప్తున్నా, పార్లమెంట్లో మన బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే గట్లుండనా కథ? చెంపలేసుకునేదాకా ఈ పువ్వుపాటోలను ఈడ్చిపెట్టునా? నిండు పార్లమెంట్లో మన తెలంగాణకు గింత ఘోరంగా అవమానం జరుగుతుంటే బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు కుక్కిన పేనులెక్కినుకుంటా చేస్తున్నారంటే వీళ్ళకు తెలంగాణ మీద ఏ పాటు సోయినదో అందరికీ అర్థమైపోయింది కదా. గిట్లనే కోపానికి వస్తున్నారు జనాలు.